ఏలూరు నగర ప్రజలకు 2 పూటలా త్రాగునీరు అందేలా మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ కోరారు. శుక్రవారం దెందులూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఏలూరు నగర ప్రజలు ప్రస్తుతం త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ముందుగానే హెచ్చరించినప్పటికీ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసి ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గోదావరి జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సమయానికి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు మళ్లించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నగర ప్రజలకు నీటి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికైనా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఏలూరు నగర ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టి 2 పూటలా నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపేయి సుధీర్ బాబు, ఎనపనూరి జగదీష్, భాస్కర్ల బాజీ, జైకర్, మహిళా అధ్యక్షురాలు జిజువర్పు విజయ నిర్మల, మునుల జాన్ గురునాథ్, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, జిఎంఆర్, సాసుపల్లి యుగంధర్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నీరు పొదుపుగా వాడండి. మీకు ఒక సాయంకాలం పూట పొద్దున పూట ఒక పూటే నీళ్ళు ఇస్తామని చెబుతున్నారు. ఆ ఇచ్చేది కూడా 35 నిమిషాలు నీళ్ళు ఇస్తున్నారు. 35 నిమిషాల్లో కనీసం 2 బకెట్లు నీళ్ళు పట్టుకునేటప్పటికి నీరు రావడం ఆగిపోతుంది. అవి కూడా మురికి నీరు వస్తున్నాయి. ప్రజలు ఎక్కడ జబ్బులు బారిన పడతారని భయపడుతున్నారు. ఇదంతా కూడా పాలకపక్షం నిర్లక్ష్యం. ఎల్ నినో వస్తుందని కేంద్ర ప్రభుత్వం వారు వాతావరణ శాఖ సుమారు 3 నెలల నుంచి ప్రతి రోజు వార్తల్లోనూ పేపర్లోనూ దీని గురించి చెప్తూ జరిగింది. దానికి జాగ్రత్త పడాల్సిన బాధ్యత కార్పొరేషన్ వారిది. కార్పొరేషన్ వారు ఈ యొక్క పంపుల చెరువు మోటార్లకు బాగు చేయడానికి డబ్బులు పెడతానికి చూపిన శ్రద్ధ నీళ్లు నింపుతానికి పెట్టలేదు. ఎందుకంటే ఈ 3 నెలల కాలంలో ఈ ట్యాంకు నిండి ఉంటే వాళ్ళ ఎల్ నినో ప్రభావంలో మనకి ఇబ్బంది ఉండేది కాదు. కనీసం ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎజెండాల్లో ఏ ఎజెండాలో చూసినా ఈ యొక్క పంపుల చెరువుకి పెడుతున్న బిల్లులే కనపడినాయి తప్ప ఇక్కడ ఆ బిల్లులు ఖర్చు అయినాయి కానీ ప్రజలకు నీరు ఇవ్వడానికి ఇక్కడ ఏ విధమైన ఆస్కారం కనపడట్లా. కొనుక్కోవాల్సిన పరిస్థితి, కొనుక్కుందామన్న బయట దొరికే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడు మేము ఈ ప్రజాప్రతినిధులను ఎవరిని, మున్సిపల్ కార్పొరేషన్ వారిని ఎవరిని కోరుకునేది ఏంటంటే ఏలూరులో సుమారు పంచాయతీల్లో 24-25 బోర్లు ఉన్నాయి. అలాగే ఊర్లో కూడా వందల సంఖ్యలో బోర్లు ఉన్నాయి. ఈ బోర్లన్నీ ట్రాక్టర్లతో మనం తీసుకుని కనీసం ప్రజలకు వాడకం నీరైనా మీరు ట్యాంకర్లో ప్రతి డివిజన్లోనే అందించాలి. ప్రజల అవసరార్థం కోసం మనం పనిచేయాలని మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్స్. నియోజకవర్గ ప్రజలకి విన్నపం, మన అసమర్థత పాలన వల్ల ఏలూరులో 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. మేము మొన్న కౌన్సిల్ మీటింగ్ కాకుండా అంతకుముందు కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడడం జరిగింది. ఇంకా సమ్మర్ రాలేదు, ఇక్కడ 10.7 ఉంది, 2 పూట్ల మంచినీళ్ళు ఎలగిస్తామని అడిగితే అప్పుడు ఏదో చెప్పారు. ఇవాళ అసలు 10.7 కాదు కదా, 0. మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? మరి కనీసం అఖిలపక్షాన్ని పిలిచి అఖిలపక్షంతో ఈ పంపుల చెరువు తీసుకురావడంగా, లేకపోతే దీని మీద కలెక్టర్ గారితో మాట్లాడడానికైనా. మనకి ఇటు కృష్ణా అండ్ గోదావరి 2 ఉన్నాయి. కృష్ణా నీళ్ళు వస్తున్నాయంటున్నారు, అలాగే గోదావరి నీళ్ళు వస్తున్నాయంటున్నారు. కానీ మన జూన్ వదిలిన మరి ఇంతవరకు ఈ పంపుల చెరువు నిండిపోవడం ఎంతవరకు కరెక్టు? ఇప్పటికైనా సరే ఏలూరు నియోజకవర్గ సంబంధించి మున్సిపల్ అధికారులందరూ కూడా త్వరితగతిన ఈ ట్యాంకు నింపి 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏలూరులో చూస్తున్నాము మరి నీటి ఎద్దడి ఏ విధంగా ఉందో. మరి ఇది పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే మరి అధికారుల నిర్లక్ష్యమా అనేది ప్రజలు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము గత మార్చిలో కౌన్సిల్లో కూడా దెబ్బలాడడం జరిగింది. నీళ్ళకి ఎప్పుడు కోట్ల రూపాయలు పెడుతున్నారు కానీ ప్రజలకు నీళ్ళు అందించే ఇదిలో మనం లేకుండా పోయామని చెప్పేసి మా బాధను వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఏలూరు ప్రజలందరికీ కూడా తెలియపరిచాము. ఆ రోజే మంచి ఎండలున్న టైంలో వదిలేసి ఇప్పుడు వర్షాలు పడుతున్న టైంలో కూడా నీళ్లు అందించలేకపోతున్నారు. ఎల్ నినో ప్రభావమో తెలియదు కానీ ఏలుబడి చేసే నాయకులు
మరి అధికారుల ప్రభావమో మరి అనేది ప్రజలు తేల్చుకోవాలి. మరి ఈ విధంగా ప్రజలకు కూడా నీరు అందించలేని పక్షంలో కూటమి ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మరి అది కాకుండా ప్రతి 2-3 డివిజన్లకు సంబంధించి ఒక మంచినీళ్ళ ట్యాంక్ అనేది ఉంది. ఇప్పటికైనా ఆ ట్యాంకులు ఎందుకు ఆపేశారు? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, కార్పొరేషన్ తరఫున మేము కట్టలేకపోతున్నామంటే ఎవరిళ్లలో సొమ్ముతో కట్టట్లేదు కదండి, ప్రజలు కట్టే ట్యాక్సే కదా. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ఆ నీళ్లు ట్యాంకుల ద్వారా ఎక్కించి మరి ఆ ట్యాంకుల ద్వారా ఆ పక్కన ఉన్న డివిజన్లు 2-3 డివిజన్లకు సంబంధించి ఉన్నాయి కదా. ఇప్పుడు 16వ డివిజన్ ఇప్పుడు గాంధీ కాలనీలో ఉంది.